వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు స్వరాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు మేషరాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల కొంత ఆధ్యాత్మిక సడలింపు, చిన్ని చిన్ని ఖర్చులు, అనవసర వ్యయాలు తొంగి చూస్తున్నాయి. తర్వాత శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, అపార్థాలు తొంగి చూసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు సింహరాశిలో అనగా 4వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కుటుంబ విషయంలో కొన్ని తప్పులు జరిగే అవకాశము, అపార్థాలు జరిగే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి వ్యవహారాలు వాయిదా పడ్డం కానీ, రాకపోవడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే చంద్రుడి యొక్క ప్రభావము మీకు వారం మధ్యలో మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం కనబడుతోంది. అనగా 4వ రోజు కానీ, 3వ రోజు మధ్యలో కానీ చంద్రుడి ప్రభావం వల్ల మీకు కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా రంగాల పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఇది శ్రమ వల్లనే తప్ప మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కొంచెం శ్రమ తీసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. అయితే శుక్రుడు 12వ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడం వల్ల సామాన్య దృష్టి అంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్, మామూలుగా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో చదవడం వల్ల కొంచెము ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే గురు అనుగ్రహం వల్ల మీరు ఏదైనా విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదా కొత్తగా ఏదైనా పోటీ పరీక్షలు కానీ, ఇలా మీరు ఏది కొత్తగా ప్రారంభించాలన్నా గురు సంబంధిత అడ్వైజెస్ కానీ, గురుగ్రహానికి సంబంధించిన పూజ కానీ, మంత్రం కానీ చదువుకుని చేసినట్టయితే అనుగ్రహం కలుగుతుంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అనుకోని బాధ్యతలు, మీ పై యజమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ధోరణి గోచరిస్తోంది.